ఇతనే ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. ఏమిచ్చాడు అని అంటే ఇతనికి అర్హత ఇదిగోండి సంపత్ నాయక్ ఇతనే పోస్ట్ రిలీజ్ చేశాడు. అది ఏంటంటే నేను చదివి వినిపిస్తాను. జనసేన పార్టీ నాయకుడు ఇతనికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా సంపత్ నాయక్ ఇతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. సో ఇతను ఏం మాట్లాడాడు అని అంటే చాలా దగ్గర సంబంధం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సంభాషించే పర్సనల్ విషయాలు కలిగినటువంటి వ్యక్తి ఇతను. సో ఇతను ఏమని పోస్ట్ పెట్టాడో ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. డాక్టర్ సంపత్ నాయక్ ఆయనే ఇదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో తీసుకునేటువంటి ఫోటో డీపీ పెట్టుకున్నాడు ఆయన. ఇతను ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఇతను ఏమంటున్నాడు, తమ్ముడు అజయ్ పాస్టర్, పవన్ కళ్యాణ్ గారి పైన హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూశాను. ఆయన ఇప్పుడే చూశాడంట. ఇదిగోండి ఎప్పుడు చూశాడంటే ఇతను ఇదిగోండి మార్చి 13 చూశాడంట. మార్చి 13 చూస్తే ఇతను ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడే చూశాను, కలుద్దాం త్వరలో కలుద్దాము అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, త్వరలోకి వెళ్దాం, నెక్స్ట్ నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడు చెప్పాడు? మార్చి 13 చెప్పాడు. అంటే పోయిన లాస్ట్ మంత్ ఎండింగ్ చెప్పాడు. ఈ మంత్లో 5వ తారీఖుని అరెస్ట్ అయ్యాడు ఆయన. అవును కదా, 5వ తారీఖుని అరెస్ట్ అయ్యాడు. అండ్ ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందండి, నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా అనడం జరిగింది. సో ఆయన అన్నిటిగా చూడండి మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే అధికారం ఉందని చెప్పేసి వెంటనే ఒక పోస్ట్ రిలీజ్ చేసేసి మా దగ్గర అధికారం ఉంది, ఎవడైనా మాకు ఎగ్నిస్ట్గా మాట్లాడితే లేదంటే ఏదైనా తప్పుగా మాట్లాడితే మేము వారిని ఏ విధం పడితే ఆ విధంగా మేము చేసేస్తామని ముందుగా పోస్ట్ రిలీజ్ చేసి ఆ పోస్టర్లో ఏముందో అది జరిగించడం. మరి ఇది ఏ విధమైనటువంటి రాజకీయం నాకు అర్థం కావట్లేదండి. ఒక విషయం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులు కూడా మీకు ఓట్లేసి గెలిపించారన్న అప్పుడు, కాబట్టి మీరు ఇలా ఏకపక్షంగా పరిపాలన అనేది చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒక సంపత్ నాయక్ పోలీసులు చెప్తే పోలీసులు వెళ్ళి అతని కస్టడీలోకి తీసుకుంటే అంత లేదండి. ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇతనికి రావడం వలన ఇతను ఇలాగా పోస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. చూడండి, మేము మా నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలని అంటే మీలాంటి ఎదవలు కావాలని రెచ్చగొడుతున్నారు. ఎవరు? అజయ్ బాబు రెచ్చగొడుతున్నాడా? మరి రాధా మనోహర్ దాసు అనేటువంటి వ్యక్తి మీ కళ్ళకి కనిపించలేదా? మీరు మీ నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉందాము అని అనుకుంటే మేము రెచ్చగొడుతున్నామా? క్రైస్తవులు రెచ్చగొడుతున్నారా? ఎంత తప్పన్నా సంపత్ నాయక్ అన్న ఒకసారి ఆలోచించు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విషయం ఆలోచించాలి. ఏంటి అని అంటే, అన్ని మతాల వారు కలిసి ఉండాలి అని ఒకవేళ మీరు అలాంటి పిలుపునొకాలు ఇవ్వగలిగితే, మీరు డిప్యూటీ సీఎం అయిన వెంటనే ఒక మాలధారణ ధరించుకున్నారు. మీరు ఒక మాలధారణ ధరించుకొని ఐఎమ్ సనాతన, ఐఎమ్ హిందూ అని బల్లగుద్ది కొన్ని ప్రవచనాలు మీరు పలికారు, కొన్ని వాక్యాలు మీరు చెప్పారు. ఇప్పుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలి అనేటువంటి వ్యక్తి ఒక వర్గానికి సంబంధించిన వాడిగా మాల వేసుకొని మాలధారణ ధరించుకొని ప్రజల్లో మరి తిరగడం కానివచ్చు, ఐఎమ్ సనాతన అని బల్లగుద్ది అలాంటి వ్యాఖ్యానాలు కానివచ్చు చేయడన్నా. ఎందుకనంటే మీరు ప్రజానాయకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజానాయకుడు. ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరి కోసం పని చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ప్రజలందరి కోసం పనిచేయడం అంటే ఏంటి? ఒక లడ్డు విషయంలో పెద్ద విషయం అయింది. ఒక లడ్డు విషయంలో ఇలాగ దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం విషయం అని చెప్పేసి, ఓకే రైట్. మరి ప్రజానాయకుడు ప్రజలందరి కోసం పనిచేసేవాడు, ప్రజల అందరి మతాలను గౌరవించినవాడు. మరి ఏ మతంలోనైనా ఒకవేళ ఏదైనా ఒకవేళ జరిగితే వెంటనే స్పందించకూడదా? ఒకప్పుడు క్రైస్తవులకు అండగా దండగా ఉంటామని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఇంత మరి రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో అని తెలిసినప్పుడు ప్రవీణ్ పగడాలన్నీ గారి గురించి ఎందుకు స్పందించలేదు? మరి ఆయన ఒక రిలీజియన్కు మరి ప్రబోధకుడిగా ఉన్నాడుగా భారత రాజ్యాంగంను బట్టి. మరి అలాంటి వ్యక్తి విషయంలో కొంతమంది క్రైస్తవులు మైనారిటీగా ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఒక 20% అంటే ఒక 20 కోట్ల మంది క్రైస్తవులు మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో అలాంటి విషయాలు ఒక ప్రచురం అవుతున్నప్పటికీ మరి ఎందుకు ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రజానాయకుడిగా
డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని సమాజం ఈరోజు అడుగుతుంది. మీరు ఇంత ధైర్యంగా పోస్ట్ పెట్టారు, ఇంత ధైర్యంగా పోస్ట్ పెట్టారు. ఎప్పుడు మార్చి 30 పోస్ట్ పెట్టి ఆయన హెచ్చరించారు. ఏమని? తమ్ముడు అజయ్ ఫాస్టర్, పవన్ కళ్యాణ్ గారి పైన, హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూశాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఎలా పర్టికులర్గా చెప్పగలిగావు? ఎలా త్వరలో కలుద్దామని చెప్పగలిగావు? అంటే అధికారం ఉందని ఏది చేస్తే అది అయిపోద్ది అనుకుంటే చాలా అది తప్పు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ప్రజల క్షేమం కోసం వినియోగించాలి. అధికారం ఉన్నప్పుడు ప్రజల యొక్క వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి వినియోగించాలి తప్ప మిమ్మల్ని ఏదో అనేసారని చెప్పేసి కేవలం మీ యొక్క హిందువులు అన్నాడా అజయ్ బాబు? మీ హిందువుల్ని ఆయన కావాలని కల్పించుకుని అన్నాడా? లేదే. మరి క్రైస్తవులను కూడా మరి రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఆ కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, అలాగే లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఇలాగే అమర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఇలా చాలామంది మరి క్రైస్తవ్యం మీద పడి బైబిల్ బూతులు ఉన్నాయని అంటూ, బైబిల్ చదవలేనటువంటి గ్రంథం అని చెబుతూ ఇంత అడ్డకోలంగా మాట్లాడుతున్న వారు మీకు కనిపించలేదా? సంపత్ నాయక్ అన్న ఆలోచించు, మీకు కనిపించలేదా? మీరు పోస్ట్ పెట్టారు, మార్చి 30 పెట్టారు, ఆయన ఈ మంత్ 5వ తారీఖున అరెస్ట్ చేశారు. ఏం గట్స్ అన్న మీ గట్స్? మార్చి 30 పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ మంత్ 5వ తారీఖుని అతన్ని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసేయడం అంటే ఫస్ట్లో అరెస్ట్ చేశారని రాలా, మిస్సింగ్, కనబల్లా అని వచ్చింది. పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆదర్ల రవి అనేటువంటి అన్నయ్య గారు ఆ కాల్ చేస్తే ఆ లేడీస్ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ మరి ఇలాగా మా ఓడిని ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేసి తీసుకొని వెళ్ళారన్నట్టుగా అన్నారు అని అంటే, ఆ నోటీస్ పంపిస్తారు కదండి, నోటీస్ పంపించకుండా ఎట్లా మరి వచ్చి తీసుకెళ్ళిపోయారు నాకు తెలియదండి, అయితే మా స్టేషన్కి రాలేదండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ రోడ్లకి ధర్నాలు చేసిన తర్వాత కొన్ని ర్యాలీలు మళ్ళీ నిర్వహించిన తర్వాత సో అతని యొక్క ఆచూకీ ఉందని చెప్పారు. అంటే ఎందుకు ఇలాగా చూడండి, తమ్ముడు అజయ్ ఫాస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన ఒకవేళ తప్పుడు వ్యాఖ్యానాలు ఎవరు చేయరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా రాజకీయంలోకి ఈ యొక్క పోస్టుకు ఆయన రాలేనప్పుడు, ఎలక్షన్ అవ్వలేనప్పుడు ఆయన ఏదైతే వ్యాఖ్యానం క్రైస్తవ సమాజం కోసం చేస్తామన్నారో, క్రైస్తవ సమాజాన్ని నాకు కులము లేదు, మతం లేదు, నాకెక్కడ కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నేను అందరి వాడును అనేటువంటి మాటలు, ఆ ప్రవచనాలు, ఆ యొక్క వ్యాఖ్యానాలు ప్రజలందరి సమక్షంలో చేసినప్పుడు, అన్న మీరు ఇలా చేశారు కదా, మీరు ఎందుకు ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి పరిణామం జరుగుతున్నప్పుడు, పగడాల ప్రవీణ్ అన్న గారి విషయంలో జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్నించవచ్చు. లేదంటే ఐఎమ్ హిందూ, ఐఎమ్ సనాతన్ అని మీరు బల్లగుద్ది చెప్తున్నప్పుడు, అన్న మీరు ఒక వర్గానికి మాత్రమే నాయకుడిగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రజానాయకుడు అంటే ప్రజలందరి సమస్యలు తీర్చడానికి, ప్రజలందరి పక్షాన ఉండడానికి, ప్రజలందరిలో ఆయన ఉండడానికి అని మీరు ఎందుకు అలా అనుకోవట్లేదు? కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాడిగానే నేను ఫైట్ చేస్తాను అన్నట్టు మీరు ఎందుకు అలాంటి భావజాలాలు ప్రజల్లో మీరు ఉద్రేకపరుస్తున్నారు? ప్రజల్లో ఎందుకు మీరు చూపిస్తున్నారని ప్రశ్నించవచ్చు. అంతే కదండి. ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం ఎలాగా ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఒక రాష్ట్రంలో అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు. కానీ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి యువర్ సీఎం. కాబట్టి అందరి సమస్యలు తీర్చవలసినటువంటి ఒక బాధ్యత గల సీఎం. అలాంటప్పుడు ఒకవేళ ప్రశ్నిస్తారు అంతే తప్ప తప్పుగా ఎవరంటారు? మీకు అపోజిషన్ పార్టీ కార్యకర్తలు, మీకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకళ్ళు అంత అనొచ్చు. కానీ మాలాంటి సాధారణమైన మనుషులు అనవలసిన అవసరం మాకేమొచ్చింది? లేదు కదా. మన సాధారణ మనుషులు. కానీ మీరు ఏమన్నారు? సంపత్ నాయక్ అన్న గారు ఒకసారి చూడండి, తమ్ముడు అజయ్ ఫాస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన, హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు చూశాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత ధైర్యంగా మీరు ఎలా చెప్పగలిగారు అని అంటే, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నిక చేశారు. మిమ్మల్ని తెలంగాణ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నిక చేశాడు. అంత గొప్ప బిరుదు, అంత గొప్ప పదవి నీకు ఇచ్చాడు కనుకనే ఆయనకి నీకు ఉన్నటువంటి సత్సంబంధంతో, అన్న నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అన్న ఎవరు? అజయ్ బాబు. కాబట్టి ఏం చేద్దాం అన్న, కొన్నాళ్ళు మరి అరెస్ట్ చేసి జైలు వేసేద్దామా, బుద్ధి వస్తుందేమో అని మీరు మాట్లాడిన తర్వాతే మీరు పోస్ట్ రిలీజ్ చేశారన్న అభిప్రాయం. ఎందుకంటే మీకుగా ఇంత గట్స్తో పోస్ట్ రిలీజ్ చేయరన్న. మీకు పవన్ కళ్యాణ్ గారితో, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారితో సత్సంబంధాలు ఉన్నాయి కనుక, ఫోన్ కాల్స్లో మాట్లాడుకునే చనువు మీకు ఉంది కనుక మీరు ముందుగానే మాట్లాడి అయితే తమ్ముడు చేద్దాం అని ఆయన నీకు సలహా ఇచ్చిన తర్వాత
మీరు ఈ విధంగా పోస్ట్ పెట్టారని నా అభిప్రాయం. లేదంటే ఇంత ధైర్యంగా మీరు ఒక వ్యక్తి మీద ఎలా పోస్ట్ పెట్టగలిగారు? ఒక రాజకీయ నాయకులతో కలిసి ఉన్న మీరు, ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న మీరు ఎలా చెప్పగలిగారు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేము మా నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలని అంటే మీలాంటి ఎదవులు కావాలని రెచ్చగొడుతున్నారు. ఎప్పుడు? ఇదిగో March 30 వెళ్ళిపోయారంట. అంటే 5 రోజుల వ్యవధిలోనే అతన్ని అరెస్ట్ చేశారు. అంత పవర్ మా దగ్గర ఉన్నదని ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు. ఓకే అన్న, అధికారంలో మీరు ఉన్నారని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉన్నదని చెప్పేసి ఆ లా అండ్ ఆర్డర్ను అధికారం మీకు నచ్చినట్టుగా వినియోగించుకోకూడదు. ఆలోచించండి. అది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలి. ఎందుకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలంటున్నానంటే, ఒక ప్రజానాయకుడు ప్రజల సమస్యల మీదే పోరాటం చేయాలి తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు ఇలాంటి పోస్టులు, ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఇలాంటి పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి ఇలాంటి పోస్టులు మరి మీ దగ్గర ఉన్న వాళ్ళు పెడుతున్నారో మాకు తెలియదు, మీరే సలహాలు ఇచ్చి పెట్టేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఇలాంటి పోస్టు నీ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది కనుకునే ఇది మీ మీదకి వెళ్తుంది. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా త్వరలో కలుద్దాం అని అంత ఇదిగా మాట్లాడు కదా, మీ ప్రమేయం లేకుండా. కాబట్టి ఆలోచించండి. డిప్యూటీ సీఎం గారికి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దయచేసి క్రైస్తవుల గురించి ఆలోచించండి. క్రైస్తవులు వారి యొక్క వాళ్ళు కూడా మనుషులని భావించండి. ఫస్ట్ క్రైస్తవులు, ఒకప్పుడు మీరు నా భార్య క్రైస్తవురాలు, నేను యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు అని ఎన్నో విషయాలు మీరు క్రైస్తవ సమాజం గురించి చెప్పిన వారే. కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము అనేటువంటి వాక్యం బైబిల్ నుండి నాకు నచ్చింది. నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి వాక్యం బైబిల్ నుండి నాకు నచ్చింది అని ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇదే పదం చెప్పారు. నిన్ను నీ సహోదరుని ప్రేమించు అని. మాము కూడా నీ సహోదరుని కదా, మమ్మల్ని ప్రేమించవచ్చు కదా అని చెప్పేసి అన్న. ఒకరోజు మీరు మాట్లాడిన మాటలే, డిప్యూటీ సీఎం గారికి మాట్లాడిన మాటలే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలే, బైబిల్లో ఉండి తీసుకొని వచ్చి మాట్లాడిన మాటలే, నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించు, నేను కుడి చంప మీద కొట్టువాని వైపు నీ ఎడమ చంప కూడా త్రిప్పుము. ఏమండి? తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మరి ఈరోజు ఇలాంటి పోస్టులన్నీ మీరు తగ్గించుకున్నట్టుగా ఏం కనిపించట్లా, హెచ్చించుకున్నట్టు కనిపిస్తుంది. అర్థమవుతుందా? మా దగ్గర అధికారం ఉంది, ఏదైనా చేసేస్తాం అనే విధంగా ఉన్నాయి, తగ్గించుకున్నట్టుగా అసలు కనిపించట్లా. కాబట్టి ఆలోచించండి. ఈ వీడియో ద్వారా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి నేను విన్నగించుకుంటున్నటువంటి విన్నపం ఏంటి అంటే, దయచేసి రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ అన్న గారి విషయంలో చాలా రగడ జరుగుతుంది. దాని విషయమే డిప్యూటీ సీఎం గారు ఆలోచించాలని, డిప్యూటీ సీఎం గారు మంచి నిర్ణయం తీసుకుని దాని విషయమై దర్యాప్తు త్వరగా కొనసాగించి దాని విషయమై అది ఏంటి, ఆ కేసు ఏంటంటే నిర్ధారించవలసిందిగా గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ వీడియో ఒకవేళ ఎవరైనా చూస్తుంటే దయచేసి సంపత్ నాయక్ అన్న ఒకవేళ మీరు చూస్తుంటే దయచేసి ఈ విషయాన్నే క్రైస్తవులందరూ కూడా మరి ఆలోచిస్తున్నాం. క్రైస్తవులందరూ కూడా ఈ విషయం మీద పోరాడుతున్నాం తప్ప ఎవరిని కూడా మేము చెడుగా చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని తప్పుగా చూపిస్తున్న వారిపైన మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఎవరిని కూడా తప్పు పెట్టట్లేదు. అది ఆలోచించండి. ఎవరు కూడా హైందవ మతాన్ని కానీ హైందువులు కానీ ఎవరు కూడా తప్పుగా చిత్రీకరించట్లేదు. వారికి అంతటా వారు చిత్రీకరించడానికి వాళ్ళు పని పాటు లేని వారు కాదన్నా. వాళ్ళకి చర్చెస్ ఉన్నాయి, వాళ్ళ సంఘాలు ఉన్నాయి, సంఘాలు నడిపించుకునే బాధ్యత ఉంది. కానీ ఈరోజు కావాలని బైబిల్ గ్రంథాన్ని పెట్టుకుని ఇందులో బూతులు ఉన్నాయి. ఇది అపవిత్రమైన గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వ్యభిచారికి పుట్టినవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టినరోజు వేడుకలు అమెరికా దేశంలో జరపట్లేదు అని ఎంతో నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది 20 కోట్ల మంది మైనారిటీగా ఉన్నటువంటి క్రైస్తవులు వారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆ వర్గం వారిని మీకు తెలియట్లేదా? మరి ఆ వర్గం వారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాబట్టి అందరికీ కూడా సమాంతర న్యాయం జరిగే విధంగా మీ యొక్క చట్టం ఈ రాష్ట్రంలో జరిగించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు.